తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ విగ్రహం రూపంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విగ్రహం విషయంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేస్తోందా? విగ్రహ ఆవిష్కరణ రూపం సీఎం రేవంత్ రెడ్డికి ప్లస్ కాబోతోందా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం సెక్రటేరియట్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 9.5 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న తెలుగు తల్లి విగ్రహాన్ని తీసి పక్కన పెట్టిందే కానీ ఏనాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలనే ప్రయత్నాలు చేయలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. తెలంగాణ మన అస్తిత్వం అంటూ బీఆర్ఎస్ పోరాడింది. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర కీలకమే. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని నడిపించారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారో కూడా తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ క్రెడిట్ కొట్టేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తామేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం తర్వాత రాష్ట్రంలో అధికారంలోకొచ్చింది. తెలంగాణ వాదులకు ప్రాధాన్యత ఇస్తూనే తెలంగాణ విషయంలో ఎలాంటి తప్పులు చేయకుండా ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు తొలిసారి అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పట్టించుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి రెడీ చేయించారు. ఆకుపచ్చ చీరలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా విగ్రహాన్ని తయారు లేకుండా సింపుల్ గా తెలంగాణ మహిళ రూపంతో సిద్ధం చేయించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించిన విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన చాకచక్యాన్ని సైతం అందరూ అభినందిస్తున్నారు. విగ్రహం నమూనాను ముందే విడుదల చేస్తే ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలొస్తాయి. తప్పకుండా దీన్ని వివాదాస్పదం చేస్తారని అంచనా వేశారు. అందుకే విగ్రహావిష్కరణకు 3 రోజుల ముందు మాత్రమే నమూనాను విడుదల చేశారు. ఇదే సందర్భంలో ప్రజల నుంచి వస్తున్న టాక్ను మాత్రమే వీరు లెక్కలోకి తీసుకుంటున్నారు. కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రజల నుంచి మంచి స్పందనే వస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి తెలంగాణ గ్రామీణ మహిళ కూడా ఆ విగ్రహంలో తమను తాము చూసుకుని మురిసిపోతున్నారని అంటున్నారు. కిరీటాలు, నగల జోలికి పోకుండా తమ ఇంటి ఆడబిడ్డనే తెలంగాణ తల్లి అనే విధంగా విగ్రహం ఉండాలని రేవంత్ భావించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యతిరేకులు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బోనం లేదని, బతుకమ్మ లేదని, సిరి సంపదలు ఏవీ లేవని రకరకాల వాదనలు పెడుతున్నారు. కానీ ఈ విషయంలో బీఆర్ఎస్కు ఎక్కువగా మాట్లాడే అవకాశం లేదనేది ఆ పార్టీ ఇంకా గుర్తించలేకపోతోంది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ తల్లికి ఆ పార్టీ ఓ రూపాన్ని తీసుకురాలేకపోయింది. ఏదో విగ్రహాన్ని తయారు చేయించి పార్టీ ఆఫీసులో పెట్టుకున్నారు తప్పితే ఎప్పుడూ దానిని అధికారికంగా గుర్తించలేదు. అదే విగ్రహాన్ని సెక్రటేరియట్ వద్ద పెట్టి ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి దానిని మార్చేందుకు సాహసించేవారు కారేమో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అందుకే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం తీసుకొచ్చి సగర్వంగా సంబురంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఇది కాస్త కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల నుంచి అడ్వాంటేజ్ అయిందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని వ్యతిరేకించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేస్తోందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. 10 ఏళ్ల పాటు అసలు విగ్రహం గురించే పట్టించుకోలేదని, పైగా తెలంగాణ తల్లి అంటే తనలాగే ఉంటుందని కవిత చేసిన కామెంట్లను కూడా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన విగ్రహానికి మెజారిటీ ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. ఏదేమైనా విగ్రహం విషయంలో బీఆర్ఎస్ మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో క్రెడిట్ కొట్టేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.